కాకినాడ సెస్ భూములపై మరొకసారి అయితే ఈ యొక్క రాధాత్మ అయితే మొదలైందని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలకి అలాగే టీడీపీ నేతల మధ్య కూటమి ప్రభుత్వానికి మధ్య ఈ యొక్క సెస్ భూముల వ్యవహారం అయితే ఈ యొక్క సవాలు ప్రతి సవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల వైసీపీ నేతలు పక్కన మాజీ మంత్రి కుసాల కన్నబాబుతో పాటు మాజీ మంత్రి దార్శెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కూడా దీనిపై SEZ భూములపై గత తెలుగుదేశం ప్రభుత్వమే ఈ విధమైనటువంటి పరిస్థితి కారణం అంటూ పలు ఆరోపణలు అయితే చేశారు. ఆ ఆరోపణలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. బహిరంగ చర్చకు రావాలంటూ చేసినటువంటి సవాల్ ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలోనే ఇక్కడ పిఠాపురం ఉప్పాడు సెంటర్ వద్ద అయితే చేసి వాళ్ళకి ఎవరైనా బహిరంగ చర్చకు వస్తారని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క SEZల భూముల వ్యవహారం ఏ విధంగా సాగుతుంది, అసలు దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరైనా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ యొక్క వ్యవహారం ఏ విధంగా చూడాలి? ఈ యొక్క అప్పుడు ఈరోజు బహిరంగ చర్చకి ఇక్కడ వాళ్ళని వైసీపీ నేతలను పిలవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు నాకు పని పాటు లేదా పిల్లలకి ఇంటికి పిలిచాం. తప్పుడు ఆరోపణలు రాజా గారు, కన్నబాబు గారు, మాజీ మంత్రులు, గీతక్కయ్య మాజీ ఎంపీ గారు తప్పుడు ఆరోపణలు ఎందుకు చేయాలి? అసలు KSEZ గురించి తెలుసా? ఆవిడ నాన్ లోకల్ 2009 నుంచి 14 వరకు మా దగ్గర ఎమ్మెల్యే, ఎప్పుడు రైతుకి సపోర్ట్ లేదు. వాళ్ళు నేనేమంటున్నానంటే 2005 నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అదిగో DOLR నెంబర్ KSEZ/ONGC డేటెడ్ 7/10/2005 అదో మేము. సెకండ్ మేము DOLR నెంబర్ 16115 2005 డేటెడ్ 9/6/2005. ఇందులో ఏం చెప్తున్నారు? మన ప్రిన్సిపల్ సెక్రటరీ లక్ష్మీపాదసారథి గారు ఇక్కడ కలెక్టర్కి ఏమని చెప్తున్నారు? మన ఈస్ట్ గోదావరి కలెక్టర్కి ONGCతో గవర్నమెంట్ ఆఫ్ AP MOU అయ్యింది, అంచేత వారికి 10,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసేవాలి, ఇది యుద్ధ ప్రాతిపదిక మీద చేసేవాలి. అలాగే ONGC వాళ్ళు 12 గ్రామాలను తరలించాలని చెప్పారు, దానికి రిహాబిలేషన్ ప్లానింగ్ ఒకటి చేయాలి. వీటన్నిటినీ కూడా 2 స్టేజ్ల్లో వాళ్ళకి మనం అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. దీనికి కలెక్టర్గా మీరు, అదేవిధంగా APICC MD అలాగే MROs టీంతో ఒక టీం ఏర్పడి దీన్ని చాలా స్పీడ్గా చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి కలెక్టర్కి డైరెక్షన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారు. అలాగే రెండోది స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్తరం రాశారు ఇదే పార్థసారథి గారు, 16,115 DOLR ద్వారా. ఏమని? మీరు ఇచ్చే దానికి మేము ఒప్పుకున్నాం, అన్ని రకాల ఫెసిలిటీస్కి ONGCకి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ONGC పేరుతో రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ చేశారు. రిఫైనరీ వస్తుందని చెప్పి రైతులందరూ ఏమనుకున్నారు? ఇంటికో ఉద్యోగం వస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కదా, సరే భూములు ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఇచ్చాక కొన్ని రోజులకి ONGCకి వైబిలిటీ మన ఇక్కడ టెక్నికల్గా కుదరట్లేదు అని చేత డ్రాప్ అవుతుందని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయినాయి గొడవ. స్టార్ట్ అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తికి, సీపోర్ట్కి సంబంధించిన రావుకి, అదేవిధంగా అతను ఎక్కడ ఉంటాడు KVP రావు, ఇద్దరు రావులు ఎదురు బదురు ఉంటారు. ఒకడింట్లో ఒకడు, ఈరింట్లో జాడు, వాళ్ళింట్లో జీడి, స్నేహితుల్లో ఉంటారు. వీళ్ళకి రాజశేఖర రెడ్డి తోడై వెనక్కి జగన్మోహన్ రెడ్డి ఉండి, మరి ఆ రోజు జగన్ గారు గదిలో నడిపించేవాడు కదా కార్యక్రమాలు. ప్రైవేట్ ఎక్విజేషను చేయడానికి ఎక్విజేషను ఇచ్చి రిమైనింగ్ అంతా కూడా 10,000 ఎకరాల భూమి తీసుకున్నారు. తీసుకున్నాక యాజిటేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008లో యాజిటేషన్ స్టార్ట్ అయింది. 2012లో చంద్రబాబు నాయుడు ఏరివాక్ చేయడానికి వచ్చాడు రైతుల పక్షాన. వచ్చినప్పుడు వాళ్ళు 3 లక్షలు చేసుకున్నారు, మాకు డబ్బులు తక్కువ చేసుకున్నారంటే 8,000 ఎకరాలకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 160 కోట్లు ఇచ్చారు. ఇదే గీత 2009లో గీత గారు 14 వరకు ఎమ్మెల్యే, ఆవిడ PRP నుంచి కాంగ్రెస్కి పోయింది. కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంటే కదా, రైతుకు ఏ రోజన్నా పిలిచి మాట్లాడిందా? రైతుకు ఏ రోజన్నా ₹1 ఎక్స్ట్రా ఇచ్చారా? రైతుల మీద పోలీసు కేసులు లేకుండా చేశారా? 40 కేసులు రైతుల మీద పెట్టారు, SC ST కేసులతో సహా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోకి రాగానే 8,000 మందికి 160 కోట్లు ఇచ్చారు, ఎకరాన్ని 2 లక్షలు చెప్తారు. చంద్రబాబు రైతుల పక్షాన ఉన్నాడా? మెల్లొంచేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 10,000 ఎకరాలు ONGC పేరుతో అబద్ధాలు చెప్పి ఎక్విజేషన్ చేసిన వాళ్ళు రైతుల పక్షాన ఉన్నాడా? అసలు ONGC వద్దంటే ఎక్విజేషన్ ఎవరు చేయమన్నాను నిన్ను? ఆ రోజే వదిలేయాలి కదా, రైతులకు భూములు వెనక్కి ఇచ్చేయాలి కదా, అదేమి చేయలేదు. చేసిన తర్వాత అదే టైంలో 2,000 ఎకరాల భూములు వాళ్ళకు కూడా 9 లక్షలు ఇస్తారు, మీరు నచ్చితే ఇవ్వండి, లేకపోతే అట్టి పెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సేకరణ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక GMRని బెదిరించి SEZని తీసుకుని మరి అరవింద వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ 2,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా అన్ని చోట్ల ఉన్నారు, అడ్డుగా ఉన్నారని చెప్పి మీకు ఒక పక్కన ఇస్తామని చెప్పి దానికి ఒప్పుకున్నాక మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు అందరూ కలిసి
రైతుల దగ్గర తక్కువ కొని ఒక పక్కన ఏదైతే భూములు ఇస్తున్నారో అక్కడ బెటర్ లొకేషన్ బెటర్ రేటు వచ్చే ఏరియాల్లో 1,70,00,000 చేసే ఏరియాల్లో వీళ్ళు భూములు కొనుక్కున్నారు. ఒకే రోజు ట్రాన్స్ఫర్ అయినాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓ మంత్రి గారు అయితే నేను కొనుక్కున్నాను, డబ్బు ఉంది ఏంటన్నారు. అంటే ఈ విధంగా రైతులను మోసం చేశారు. ఈ ఇష్యూయే చెప్తున్నాను. ఇక్కడ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి పోలికలేదు. చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన ఉన్నాడు, రాజశేఖర రెడ్డి రైతులు మెల్ల గుంజి ఎక్విజేషన్ చేశారు. అలాగే కాకినాడ సీపోర్ట్ ఉంది, ఇవాళ గన్నపెట్టి కాకినాడ సీపోర్ట్ రాయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఈ జిల్లాలో మేజర్ ప్రాజెక్ట్ అయిన GMRSCZని బలవంతంగా లాక్కుని అరవిందో కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడికి ఇచ్చారు. పోర్టుని బలవంతంగా లాక్కుని అల్లుడికి ఇచ్చారు. అలాగే మళ్ళీ కాకినాడ సీపోర్ట్ లాక్కుని గన్నపెట్టి బెదిరించి మరీ కూడా దాన్ని రాయించుకున్నారు కేవీ రావు దగ్గర నుంచి. ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తే ఏ ఇండస్ట్రియలిస్టు కూడా రాష్ట్రానికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు రేపు వచ్చే వ్యక్తి 4 రూపాయలు సంపాదిస్తాడు. మీరు గన్నపెట్టుకుని వెళ్ళి భూములు రాసేయమంటే ఎలా రాస్తారు? వాళ్ళ సంపాదన వాళ్ళకి, మనకు కావాల్సింది మనకి ట్యాక్స్లు వస్తాయి. అంటే ఇటువంటి ధోరణులు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు సిఐడి ఎంక్వైరీ చేశారు. నీకెందుకు భయం? నీకు గన్న పెట్టకపోతే నీకు భయం దేనికి? నువ్వు బెదిరించకపోతే భయం నీకు దేనికి? నీ చుట్టాలకి రాసుకుని పండుగ చేసుకోమన్నావు కాబట్టి అరవిందో కంపెనీ ఇవాళ భయం వేస్తుంది నీకు. అలాగే GMRను కూడా వాస్తవాలు ఇవి అని చేత వాళ్ళకి సవాలు విసిరాం. భయపడి రాలేదు, చెప్పలేక రాలేదు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్తో నేను కూర్చున్నా. ఇవాళ 2 గంటలు వెయిట్ చేశాను, పారిపోయారు. సార్ పరిశ్రమల కోసం కేటాయించిన భూమి ఎప్పుడు కూడా ఎవరో కూడా వెనక్కి తిరిగి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. మేమే ఇచ్చామని చెప్పేసి చెప్తున్నాడు వైసీపీ నాయకులు చెప్తున్నారు. కేటాయించిన భూమిని సేకరించలేదు చంద్రబాబు నాయుడు. మీకు రేటు ఇష్టం లేదు కాబట్టి అలా ఉండండి అన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు సేకరించి ఉంటే ఈవేళ నువ్వు వెనక్కి ఇవ్వడం ఏంటి? ఈవేళ నువ్వు దేనికి వెనక్కి ఇచ్చావు? నీ బంధువులకి విజయసాయిరెడ్డి అల్లుడికి అడ్డుగా ఉన్నాయి ఈ భూములు, వాటిని తీసి ఓ పక్కనిస్తే మనకి 8,000 ఎకరాలు మనం GMRను బెదిరించి తీసుకున్నాం. మనం ఇక్కడ నాన్ పొల్యూషన్ కంపెనీ ఉన్న GMRSCZని పొల్యూషన్ ప్రాజెక్టులు వచ్చేలాగా నువ్వు పెట్టి మత్స్యకారులు పట్టుకొట్టావు. అటువంటి ఆలోచనతో తీసుకుని వాళ్ళని ఓ పక్కకి తీసావు. పక్కకి తీయడం వల్ల లబ్ధి ఎవరికి వచ్చింది? ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, అలాగే నీ సలహాదారులు అందరూ కూడా ఆ రైతుల దగ్గర అడ్వాన్స్గానే భూములు కొనుక్కుని ఇటు మార్చుకున్నారు. ఒక మంత్రి అయితే పబ్లిక్గానే చెప్పాడు, నేను కొనుక్కుంటాను నీకేంటని అడిగాడు. అదేముంది, మనకు మనిషిలో సరైన నిజమైన అభిప్రాయాలు లేనప్పుడు అలాగే మాట్లాడతారు. సరే, చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు, అదనంగా డబ్బులు ఇచ్చాడు. అదేవిధంగా GMRని ఎంకరేజ్ చేశారు నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్కి. ఇప్పుడు వీళ్ళు వచ్చి పొల్యూషన్ ఇండస్ట్రీస్ పెట్టారు. మత్స్యకారులు పట్టుకొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బెదిరించింది ఎవరు? కాకినాడ సీపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి. ఇచ్చింది ఎవరికి? బంధువులకి, విజయసాయిరెడ్డి అల్లుడికి. అలాగే GMR పోర్ట్ని కూడా అలాగే ఇచ్చారు. ఈ విధంగా ఏంటంటే రేపు వచ్చి ఇండస్ట్రీస్ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సిఐడి ఎంక్వైరీ చేసి నిజమైన దర్యాప్తు పూర్తవ్వకపోతే రేపు వచ్చి ఇండస్ట్రీస్ కూడా భయపడతారు. రేపు ఇంకో మాజీ మంత్రి కన్నబాబు గారు చెప్తున్నారు, అంటే కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు చెప్పినట్టు వింటారని చెప్పేసి ఆయన కొనే స్తోమత లేదు, కానీ చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు అనేది ఆయన మరొక ఆరోపణ చేస్తున్నారు. అది చిన్నపిల్లల LKG పిల్లల ఆరోపణలాగా ఉంది. కేవీ రావు ఎవడండి? KVP రామచంద్రరావు ఇంటి ముందు ఆడింట్లో, ఈడింట్లో కూర ఈడికి, ఈడింట్లో కూర ఆడికి పట్టుకుని వెళ్తారు. ఒకే అపార్ట్మెంట్, ఒకే బిల్డింగు, ఎదురు పొదురు. రాజశేఖర రెడ్డి దగ్గర పొద్దున బ్రేక్ఫాస్టు. అసలు కేవీ రావుని తీసుకొచ్చింది ఎవడో? ONGC పేరుతో వచ్చారు. ONGC పేరు వచ్చాక ONGCని పక్కన పెట్టారు. ఎవడ SCZ ఎక్విజేషన్ చేశారు? ఎవడ పేరును చేశారు? కాకినాడ సీపోర్ట్ కేవీ రావు పేరును చేశారు. ఆడి చంద్రబాబు నాయుడికి ఆయన పని ఏంటి? చంద్రబాబు నాయుడికి ఇవాళ లైన్లో నిలబడి నా భూమి అలా పలానా ఆయన దొబ్బేశాడంటే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేస్తాడు. అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క విచక్షణ. అంతేగాని ఆ కేవీ రావు అలా కేవీ రావుని తీసుకొచ్చింది మీరు. కేవీ రావుకి SCZ 10,000 ఎకరాలు ఇచ్చింది మీరు. ఇవన్నీ కేవీ రావుకి మాకు సంబంధం ఏంటి? చర్చకి రాలేదు వాళ్ళు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ మరి ఏం చేద్దాం? ఏమంటే వాళ్ళు చర్చికి రాలేదు, వస్తానంటే ఈసారి మంగళగిరి రమ్మనండి. మందులు నడిపోతుంది, విజయవాడ నడిపోతుంది. మేము రెడీ, నేను ఒక్కడనే వస్తాను. నేను రెడీ, మా పార్టీ నుంచి నేను ఒక్కడనే వస్తాను. చూస్తున్నాం, ఇది పరిస్థితి. కాకినాడ సెజ్ భూముల వ్యవహారం మరొకసారి
ఈ విధంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఏవీపీ రామచంద్ర సంబంధించి ఆయన అయితే దీనిపై న్యాయంగా నాపైన బెదిరించి భూములు లాక్కున్నారని పర్సెంటేజ్ భూములు లాక్కున్నారని ఆరోపణల నేపథ్యంలోనూ మరొకసారి గతంలోనే ఈ యొక్క ఏదైతే వైసీపీ ప్రభుత్వం భూములు ఏ విధంగా తీసామనేది కూడా వివరించిన నేపథ్యంలోనే దీనిపై సవాళ్ళకైతే దారి తీసిందని చెప్పాలి. దీనిపై మాజీ మంత్రి కన్నబాబుతో పాటు గీతలతో పాటు దళిత్ రాజాతో కూడా దీనిపై పలు విధాలుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై నిజమైన ఆధారాలతో పాటు నిరూపిస్తామని ఈరోజు బహిరంగ చర్చకు రావాలంటూ పిఠాపురం దీనిపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ వేసి కానీ దీనిపై రాకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు రైతులకైతే న్యాయం చేశారనేది కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా దీనిపై ఎక్కడైనా సరే బహిరంగ చర్చ కావచ్చు, ఇప్పుడు మంగళగిరి నడిపొడ్డున బహిరంగ చర్చకి అక్కడ నిరూపించుకుంటూ ప్రధానంగా పిఠాపురం మాధ్యమే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా సతీష్ ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.